గరుడ పురాణం ఏం చెబుతుందంటే పిల్లలు లేకపోయినా పర్వాలా, అసలు ఎవ్వరూ లేకపోయినా పర్వాలా, నీవు ఎవరో ఒకరిని నమ్మి, ఒక పురోహితుడినో ఎవరినో ఒకరిని నమ్మి అతనికి ఇంత డబ్బు ఇస్తే నువ్వు చచ్చిపోయాక నీ పేరు మీద ఆయన కనుక కార్యక్రమాలు చేస్తే కూడా తరిస్తావు అని చెప్పింది. ఎవరైనా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. చాలామందికి అనుమానం, కొడుకులు లేకపోతే దత్తపుత్రులు చేయొచ్చు, దత్తులు కూడా లేకపోతే అన్నదమ్ముల బిడ్డల్లో ఎవరైనా చేయొచ్చు, మేనమావ బిడ్డల్లో చేయొచ్చు, ఎవరూ లేకపోతే ఒక పురోహితునికి మనం ముందే బతికొండగా డబ్బిచ్చేసుకోవాలన్నమాట. నాకు ఎవరూ లేరండి బాబు, మీకు ఎఫ్డీ వేసేస్తున్నాను, మీరు దయతో నేను ఎక్కడున్నా నా అడ్రస్ తెలుసుకోండి అని కొంచెం ఆయనకి టచ్లో ఉంటే హఠాత్తుగా మనం వారం రోజులు టచ్లో లేకపోతే ఆయనకి అర్థమైపోతుంది టచ్లో లేదంటే చచ్చిపోయాడని. అందువల్ల ఏంటంటే ఏదో రకంగా మనం ఆయనకి చెబితే ఈ 11 రోజుల్లోపు ఏదో సమయంలో పాపం డబ్బు పుచ్చుకున్నారు కనుక వాళ్ళు మొహం చేయరు కనుక అంత పిండ ప్రధానం మన మొహాన్ని బారేస్తే మనం ముక్తి పొందుతామట. ఇవన్నీ నేను కొంచెం చెప్పినప్పుడు కఠినంగా ఉన్నప్పటికీ బాధ కలిగించిన ఇవి కూడా ధర్మశాస్త్రం. ఎవరో గురించి తద్వారా కార్యక్రమాలు చేయించుకోవాలి తప్ప పూర్తిగా మానకూడదు. శ్మశానంలో చివరికి భార్య కూడా చేయొచ్చు కావాలండి. స్త్రీణాం అన్నాడు, స్త్రీవాధ కశ్చిత్ అష్టస్య కురుతే క్రియాం. ఇది గరుడ పురాణ శ్లోకం. నేను చెప్పాను ఏమన్నా, వ్యాసుడు రాశాడు. స్త్రీ కూడా పెట్టచ్చని ఉంది అందులో. గరుడ పురాణములో ప్రామాణికముగా చెప్పబడినవి. ఎవరైనా కావాలంటే పురాణం తీసుకురండి, నేను చూపిస్తాను.